హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ లిఖితా మురళి. స్టాక్ మార్కెట్ ఇవాళ ఎలా ఉంది? బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయి? సో స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ అలాగే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఎన్నో ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో దట్ ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది? సో ఇవాళ వచ్చి మార్కెట్స్ మైనస్లోనే ఉన్నాయండి. యాక్చువల్గా నిఫ్టీ వచ్చి దాదాపు 120 పాయింట్స్ మైనస్ అయింది. 23,869 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్గా ఇంటర్నేషనల్గా ఈ ఇరాన్ యుఎస్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మార్కెట్స్ అన్నీ కూడా ఇండియన్ మార్కెట్ కూడా డౌన్ అవటం మొదలైంది. అంతకుముందు యాక్చువల్గా లాస్ట్ 2 days బ్యాక్ తీసుకుంటే 24,300 అలా రేంజ్ దాకా ఉంది. అక్కడ నుంచి వాళ్ళ ఈ 2 days గ్యాప్లోనే దాదాపు 500 పాయింట్స్ డౌన్ అయినాయి. సో మార్కెట్స్ కొంత డౌన్ అయినాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే అంతకుముందు 58,000 దాకా ఉంది. అలాంటిది ఇప్పుడు 1,500 పాయింట్స్ దాకా డౌన్ అయింది. సో 56,600 దగ్గర క్లోజ్ అయినాయి. సో ఏంటంటే చాలామంది ఇండియన్ మార్కెట్లో ఏంటంటే ఇంతకుముందు ర్యాలీ వచ్చింది లాస్ట్ 2 months నుంచి, ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో హై లెవెల్లో ఎందుకు ఈ టెన్షన్ అనుకొని అమ్మేసుకొని కింద లెవెల్లో మళ్ళీ కొనొచ్చు కదా అనే యాటిట్యూడ్లో వచ్చారు. ఎఫ్ఐఎస్ కూడా అంతకుముందు ఇప్పుడు మొన్న బయింగ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కొంచెం సెల్లింగ్ సైడ్కి వచ్చారు. కాబట్టి మార్కెట్స్ కొంచెం డౌన్ అవుతున్నాయి. ఓకే. సో అలాగే బంగారం వెండి రేట్లు అంటే సార్, బంగారం ఒక కుదురుగా ఉండట్లేదు సార్. దాన్ని అలా పట్టుకుని చెంప మీద వల్ల నోటు కొట్టి ఒక కుదురుగా ఉండవా అని అడగాలనిపిస్తుంది చెప్పాలంటే. అసలు ఏంటి బంగారం ఏంటి, వెండి పరిస్థితి ఏంటి సార్? గోల్డ్ సిల్వర్ వచ్చి ఇంటర్నేషనల్గా $4,000 దగ్గర బాగా సపోర్ట్ తీసుకొని పైకి వస్తున్నాయండి. ఇదేంటంటే ఒక రేంజ్లో ఉన్నాయి, $4,000 నుంచి 4,300 మధ్యలో. అంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే 1,40,000 నుంచి 1,50,000-55,000 దాకా ఉన్నాయి. అలాగే సిల్వర్ తీసుకుంటే 2,20,000 నుంచి అంతకుముందు 3,00,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు బాటమ్ అయితే 2,20,000 నుంచి 2,50,000 మధ్యలో ఆసిలేట్ అవుతుంది. ఇది చాలా రోజుల నుంచి కూడా, ఇది లాస్ట్ 3 months నుంచి కూడా ఉన్నాయి. అంతకుముందు గోల్డ్ అండ్ సిల్వర్లో విపరీతమైన మూమెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రకమైన స్తబ్దత వచ్చేసింది. సో దాంతో పెద్ద మూమెంట్స్ రావట్లేదు. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వీటిలో కూడా ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ యూఎస్డి వాల్యూ తగ్గుతుంది, అలాగే స్టాక్స్ కూడా తగ్గుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్గా గోల్డ్ అండ్ సిల్వర్ దగ్గరికి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే ఇవి పాజిటివ్గానే ఉన్నాయి. కాబట్టి ఇవి ఉన్నాయి. అయితే క్రూడ్ ఆయిల్ పెరగటం అనేది మేజర్గా ప్రాబ్లం అయింది. ఓకే. అది యాక్చువల్గా $70 నుంచి ఇప్పుడు 95 దాకా వచ్చింది. కేవలం ఈ ట్రంప్ 1 weekలో ఈ దాదాపు ఒక 10 daysలో యుద్ధం చేయటం స్టార్ట్ చేసి మార్కెట్ ఇరాన్ని అలాగే టోటల్ వరల్డ్ని కూడా చాలా ప్రాబ్లంలోకి నెట్టేశారు. సో ఇప్పుడు దానివల్ల ఏమైందంటే ఇప్పుడు $95 అవటం వల్ల మళ్ళీ మనకి పెట్రోల్ ప్రాబ్లం, అలాగే హార్మోజ్ రిలీజ్ అవ్వకపోవటం, సేమ్ ప్రాబ్లమ్స్ లాస్ట్ 3 months బ్యాక్ ఫేస్ చేసి మళ్ళీ వస్తున్నాయి. అయిపోయింది అనుకున్నది మళ్ళీ వచ్చింది. దాని ఏమవుతుందంటే ఇక మళ్ళీ మార్కెట్స్ మళ్ళీ డౌన్ అవటం, ఆ ఫియర్ ఫ్యాక్టర్ అవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మనకి ఇండియన్ మార్కెట్లో పాజిటివ్స్ ఏంటంటే ఈ మాన్సూన్ బాగానే స్టార్ట్ అయింది. అలాగే మన కంపెనీస్ రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో అన్నీ కొంచెం మంచి పాజిటివ్స్ ఉన్నాయి. అలాగే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అయింది, అలాగే యూఎస్తో అయింది. సో మొన్న యూరోపియన్ జనవరి 15th అదే జూన్ 15th నుంచి మనకి అమల్లోకి వచ్చింది, జూలై 15th నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. సో ఈ ట్రంప్ ఎఫెక్ట్ కూడా 2-3 రోజుల్లో డిస్కౌంట్ అయితే మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది సార్? స్టాక్ మార్కెట్ కానీ, బంగారం వెండి ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఇంకా ఈ యొక్క అమెరికాని ఇరాన్ని కనుక కంట్రోల్ చేయకపోతే విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ వీక్ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళందరూ కలిసి వీళ్ళని ఇద్దరిని కరెక్ట్గా ఆపితే అప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గే ఛాన్స్ ఉండి మార్కెట్స్ పెరుగుతాయండి. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ కూడా ఒక రకంగా ఫస్ట్ 2-3 రోజులు డౌన్లో ఉండి ఆ తర్వాత రికవర్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. సో ఓవరాల్గా అయితే వీకెండ్ అయ్యేలోపు మళ్ళీ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఫస్ట్ 1-2 days కొంచెం నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో అలాగే సార్, మనం యాడ్ చేసిన దాంట్లో ఒక 30% సేవింగ్స్ చేయాలని అంటూ ఉంటారు. సో స్టాక్ మార్కెట్లో మనం ఎంతవరకు ఆ 30%లో ఎంత పర్సెంటేజ్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు? స్టాక్ మార్కెట్లో ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఆ 30% మనం సేవింగ్స్ చేసుకోవాలి. సేవింగ్స్కిను
ఇన్వెస్ట్మెంట్కి ఫస్ట్ డిఫరెన్స్ అర్థం కావాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సేవింగ్స్ చేసిన అమౌంట్ అనేది ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ రూపంలో మనకి ఇంక్రీజ్ అవ్వదు. సో ఇప్పుడు మనం బ్యాంక్లో పెట్టుకున్న సేఫ్టీ కోసం బ్యాంక్లో పెట్టుకుందాం అనుకున్న వాళ్ళందరూ ఏమవుతున్నారంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అయిపోయి అదే వాల్యూ ఉంటుంది కానీ బట్ గ్రోత్ అవ్వదు. ఇన్వెస్ట్మెంట్లోనే గ్రోత్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఏజ్ని బట్టి మీరు బిలో 20 to 60 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో అందులో ఒక 50% అన్నా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అందులో ఇంకొక 25% గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 25% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. అలా చేసుకుంటూ మీరు ముందుకెళ్తే సెలెక్టివ్గా కొన్ని కంపెనీస్ని మనం అంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే అంత పెద్ద బ్రహ్మ విద్య కూడా ఏం కాదు. మనకి రెగ్యులర్ కంపెనీలు ఒక 5-6 కంపెనీలు తీసుకొని వాటిలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకున్న వెల్త్ క్రియేట్ అవుతుంది. లైక్ హిందుస్థాన్ యూనిలివర్, ఎస్బీఐ బ్యాంకు, ఐసిఐసిఐ, మనకి తెలిసిన కంపెనీలు హీరో మోటార్ ఇలాంటి ఒక 5-6 కంపెనీలో రెగ్యులర్గా మీరు మార్కెట్ తగ్గినప్పుడు కొంటూ ఉంటే ఒక 5 ఏళ్ళు మనము గోల్ పెట్టుకున్న చాలా ఈజీగా మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. మనం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని ఇమ్మీడియట్గా రిటర్న్స్లో కావాలనుకుంటున్నాం, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ 3-4 ఇయర్స్ అలా పెట్టుకుంటే మీకు రిటర్న్స్ కనపడతాయి. సో చూసారు కదా, ఇవాళ నెక్స్ట్ వీక్ ఆ తర్వాత మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న అవగాహన రూపంలో మనకి సార్ చెప్పేశారు. సో దీన్ని బట్టి మీరు కూడా డెసిషన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.